హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? శుక్రవారం రోజు ఫస్ట్ శుక్రవారం వచ్చింది కదా, మా సంవత్సరం అయిపోయాక ఈరోజు ఉదయాన్నే పనులండి. ఇల్లు తుడుస్తున్నాను. ఇల్లు తుడిచేటప్పుడు పసుపు ఉప్పు వేసి తుడుస్తాను నేను శుక్రవారం రోజు. శుక్రవారం ఉప్పు పసి కొద్దిగా నీళ్ళలో వేసి తుడుచుకోండి ఇల్లు మొత్తం. దేవుడి రూము ఏదన్నా నెగిటివ్ ఉన్నా బయటకు వెళ్ళిపోద్ది. నెగిటివ్ ఏదన్నా ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోద్ది. నేను డైలీ అలాగే చేస్తుంటాను. చీకటితో 4 గంటలకు లేచి బయట ముగ్గు, ఇల్లు తుడవటం, తలస్నానం చేస్తూ ఉన్నాను. అన్నీ దేవుడికి పూజ, ఇంట్లో మామూలుగా నరదిష్టి అంటారు కదా, నరదిష్టి తగలకుండా ఎలా చేయాలి, ఏం చేయాలి అని అది కూడా చూపిస్తాను. మనం మనసులో ఏదైనా కోరుకుంటే నెరవేరాలని అనుకుంటారు కదా. నేను ఒకరి కాడ తెలుసుకున్నాను, ఒక స్వామీజీ చెప్పారు నాకు. ఆ స్వామీజీ చెప్పిన కాడ నుంచి నేను అది పాటించాక చాలా బాగా మంచిగా జరిగింది. అది నాకు జరిగింది కదా, నలుగురు చెప్తే వాళ్ళు ఇంకా బాగా సంతోషపడతారు. నా వల్ల ఇంకా ఎంతమంది కష్టాలు పడుతున్నారు నేను పడ్డట్టు అని నాకు సందేహం వేసింది. సరే మీకు కూడా చెప్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. నేను ఏం చేసేదాన్ని అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా మన సంవత్సరం జరిగిందని, సందు చేయలేదు కదా, అందుకని ఈరోజు ఇల్లు వాకిలి అంతా నీట్గా తుడుచుకొని ఇప్పుడు చేస్తున్నాను. శుక్రవారం రోజు స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. ఎలా చేయాలి ఏంది అనేది అన్నీ చూపిస్తాను దాంట్లో. స్కిప్ చేయకుండా చూడండి. మీకు మళ్ళీ స్కిప్ చేసి ఒకటి చూసి ఒకటి చూడకపోతే అది నెరవేరదండి. నేను అన్నీ చూపిస్తాను, విమర్శంగా చెప్తాను మీకు. ఇంకేదన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో పెట్టండి. మీకు మంచి జరగకపోతే నన్ను అడగండి. నాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను నేను, లేకపోతే నేను ఎందుకు చెప్తానండి. నాకు జరిగింది కాబట్టి చెప్తున్నానండి. మామూలుగా శుక్రవారం రోజు కడప ముగ్గు అన్నీ వేసుకుంటా ఉన్నాను. నేను మామూలుగా డిజైన్ ఉంది కాబట్టి ఓన్లీ పసుపు పూసి పెట్టుకుంటాను. అయినా కానీ డైలీ అలాగే చేస్తుంటాను నేను. డైలీ పసుపు పూసుకోవడం, బొట్లు పెట్టుకోవడం, నా డైలీ రొటీన్ ఇట్లాగే ఉంటుంది. డైలీ పూజ ఉంటుంది సాయంత్రం పూట. డైలీ ఇలాగే చేసుకుంటుంటాను. మీకు మనసులో ఏదన్నా బాగా కష్టం ఉంది, ఈ కష్టం ఇంకా నేను తట్టుకోలేకున్నాను అని అనిపిస్తే నేను చెప్పినట్టు చేయండి. మీకు వారం రోజుల్లో రిజల్ట్ తెలియకపోతే మళ్ళీ నాకు కామెంట్ రూపంలో, నేను వీడియోస్ పెడుతుంటాను కదా, కామెంట్ రూపంలో నాకు చెప్పండి. గుమ్మంలో అయిపోయింది కదా, ఇప్పుడు ఈశాన్యంలో కూడా వేసుకుంటానండి. మాకు ఈశాన్యంలో పట్టాలు లేవు కదా, మేము వాయుమూలలో పెట్టుకున్నాం కాబట్టి ఈశాన్యంలో కూడా ముగ్గేస్తాను. ఇప్పుడు దేవుడి కాడ వేసుకుంటున్నాను. మా టైల్స్ కదండి, టైల్స్ అయినా కానీ నేను కర్రతో తీసుకొని ముగ్గు వేసుకుంటాను డైలీ. టైల్స్ అయితే ముగ్గు వేసుకోకూడదని నేను ముగ్గు పిండి బియ్యం పట్టించుకొని వేసుకుంటానండి. షాపుల్లో కొనుక్కురాను, ముగ్గు పిండి ఇదే వేసుకుంటాను నేను. బియ్యం పట్టించుకొచ్చుకొని రేషన్ బియ్యం ఉంటాయి కదండి, రేషన్ బియ్యం పట్టించుకొచ్చుకునేది కొంచెం బరగ్గా వేసుకుంటాను. పొయ్యి కూడా పూదిచ్చేసుకున్నాను. గ్యాస్ పైన ఇలా గీసుకుంటాను నేను. పటాలకి ఇంకా పూలు అవి తీసేసి ఇంక పూజ చేద్దామని పటాలకన్నీ పూజ చేస్తున్నాను. అన్నీ తీసేసి పూలు పెడుతున్నాను. ఇంకా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు నేను ఏం చేసేదాన్ని బాగా అర్థమవుతుంది. మనకి నరదిష్టి ఇంట్లోకి రాకుండా మన కష్టాలు అన్నీ తీరేదానికి మీరు ఇలా చేయండి. నేను చాలా ఇబ్బందుల్లో, ఇప్పుడు మా ఆయన ట్రాన్స్ఫర్ నుంచి పడి చేయి కాల్చుకోవడం, మా చిన్న బాబు 6 సంవత్సరాల బాబుకి కిడ్నీ ప్రాబ్లం వచ్చాయి. ఒక కష్టం కాదులేండి, దెబ్బ మీద దెబ్బ కొట్టింది మాకు మటుకు. ఇంక నేను తట్టుకోలేక ఇంకా ఒక స్వామీజీ మామూలుగా చెప్పాడు, ఒక దగ్గర కలిసాను, ఒక స్వామీజీ చెప్పాడు. నేను ఫస్ట్లో ఏముందిలే, ఏంది అలా రాసి పెడితే వస్తుందా ఏంటి అని అనుకున్నాను.
కానీ అయినా ప్రయత్నిద్దాం. ఏముంది, మనం ఏమన్నా డబ్బులు ఏమన్నా ఖర్చు పెట్టి మనం ఏమన్నా చేస్తున్నామా? సరే చూద్దాం అది కూడా అని చెప్పి చేశాను. ఇప్పుడు మా బాబుకి నయం అయింది. మా ఆయనకి ట్రాన్స్ఫార్మర్ కాలిందని చెప్పాను కదా, హార్ట్‌కి ఎక్కింది. మొత్తం కాలిపోయింది గుండెతో కూడా. అయినా కానీ బతికొచ్చాడు. అంత బాగానే ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. మీకు ఎన్ని ఇబ్బందులున్నా దేవుడు మిమ్మల్ని కాపాడతాడు. దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు ఎప్పుడు చెడ్డగా అవ్వలేదండి. ఈ రోజు కాకుండా రేపైనా దేవుడు కరుణిస్తాడు. దేవుణ్ణి మనం చూసుకుంటుంటే, మనం మన కోరికలు చెప్పుకుంటుంటే ఈ రోజు కాకుండా రేపైనా కరుణిస్తాడు దేవుడు. ఇంకెన్నో లక్ష్మీదేవి ఈరోజు శుక్రవారం కదండి, నైవేద్యంగా పాలు పెడతాను నేను. లక్ష్మీదేవి పూజ కదండి, నేను పాలు పెడతాను. ఇప్పుడు చూపిస్తాను ఏమేమి చేసేది. స్కిప్ చేయకుండా చూడండి, అది ఎలా వచ్చిందో నేను చూపిస్తాను. ఒక గ్లాస్ గిన్నె తీసుకోండి. మీ కోరిక ఒక చీటీలో రాయండి, ఏదైనా కానీ. మీ బాగా కష్టం ఉండదండి, మళ్ళీ ఏదంటే అది రాయబాకండి. ఆ పేపర్ నేను ఎలా మడిచానో చూసారు కదా, అడ్డం మడవండి, మళ్ళీ ఒకే సైడ్లో మడవండి. రెండు బియ్యం పోయండి, పేపర్ కనిపించకూడదండి. తర్వాత 3 కాయిన్స్ పెట్టండి దానిపైన. మళ్ళీ బియ్యం పోయండి. మళ్ళీ బియ్యం పోసారు కదా, బియ్యం పోసిన తర్వాత కొంచెం కుంకుమ పసుపు వేయండి దానిపైన. ఇప్పుడు మీ ఇంట్లో చిన్న వినాయకుని కానీ ఉంటే పెట్టుకోండి. లేదు మాకు అందుబాటులో చిన్న వినాయకుడు లేదంటే, మనం పెళ్ళిళ్ళకి శుభకార్యాలకు చూస్తుంటాం కదా, పసుపు ముద్దని చేసేటట్టు పసుపు ముద్దని చేస్తారు కదా, ఆ పసుపు ముద్దలాగా చేసి పెట్టుకోండి. ఇంకా అదే ఆయనే వినాయకుడు మనకి. మనం పెళ్ళిళ్ళలో కూడా చేస్తుంటాం కదా, మీరు చూసుంటారు చాలా దగ్గర పసుపు ముద్దతో చేసేది. అలా పసుపు ముద్ద పెట్టుకోండి. దానికి ఒక బొట్టు పెట్టండి. పెట్టారు కదా, ఇంకా దాన్ని 3 లవంగాలు పెట్టండి. లవంగాలు ఏంటంటే కీడు రాని కన్నా శుభానికి సంకేతం అన్నమాట. ఎందుకు పెట్టమన్నా అంటే, దేవుడి పటాల కాడ పెట్టుకోండి. అలాగా కడ్డీలు వెలిగించాం కదా, కొంచెం హారతి ఇచ్చి పెట్టండి. వినాయకుడు కదా, ఒక పువ్వు ఒకటి ఉండిచ్చి పువ్వు ఆయన కాడ పెట్టండి. అయిపోయింది కదా. ఇప్పుడు గుమ్మానికి కట్టుకునేది చూపిస్తాను. ఒక ఎర్రటి గుడ్డ తీసుకోండి. ఎర్రటి గుడ్డ తీసుకొని దాంట్లో కొంచెం కల్లుప్పు తెలుసు కదా, కల్లుప్పు కొంచెం వేయండి. కల్లుప్పు అంటే కూరలో వేయకుండా కొంచెం వాడంది వేయండి. కూరలో నీసులో వాడుకున్నది వేయద్దు. దాంట్లో 5 లవంగాలు వేయండి. 5 లవంగాలు అన్నీ ఎదురెదురే ఉండాలని, మళ్ళీ ఎట్టంటే ఎట్టకూడదు. ఇంకా దాన్ని ఎట్లా మడిచాను చూడండి, అలా మామూలుగా మూడేసేసేయండి. మూడేసేసి మనం మెయిన్ గేట్ ఉండదు కదండి, వాకిటి మెయిన్ గేటు. ఇప్పుడు మాది వాకిటి మెయిన్ గేట్ ఉంది కదా, చూపిస్తాను. ఇది మామూలుగా రూమ్, ఇది మెయిన్ గేట్ కదా. గేట్ కాడ కట్టాను చూడండి, అలా కట్టుకోండి. మెయిన్ గేట్ కాడ మీకు ఇంట్లోకి ఏది నెగిటివిటీ రాదు, ఏమీ రావు అన్నమాట. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. నన్ను నమ్మండి, నన్ను నమ్మి మీరు చేయండి. మీకు వారంలోపు శుభవార్త వింటారు. ఏదైనా మ్యారేజ్ జరగకపోయినా, ఎవరికన్నా ఇబ్బందుల్లో ఉన్నా, కష్టాలు డబ్బులు నిలవకపోయినా నేను చెప్పినట్టు చేయండి. స్కిప్ చేయకండి, ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు బాగా అర్థమవుతుంది నేను చెప్పేది.